మనందరం చిన్నప్పటి నుంచి టామ్ అండ్ జెర్రీ చూసాం. కానీ వాళ్ళ గురించి కొన్ని విషయాలు చాలా మందికి తెలియవు. టామ్ పేరు మొదట టామ్ కాదు. 1940లో వచ్చిన మొదటి ఎపిసోడ్లో అతని పేరు జాస్పర్. జెర్రీ కూడా జెర్రీ కాదు, జింక్స్ అని పిలిచేవారు. తర్వాత ఆడియన్స్కి సింపుల్గా ఉండటానికి టామ్ అండ్ జెర్రీ అని మార్చేశారు. టామ్ అండ్ జెర్రీ 7 ఆస్కర్స్ గెలిచింది. ఒక కార్టూన్కి అది చాలా బిగ్ అచీవ్మెంట్. మరొక ఇంట్రెస్టింగ్ విషయం, టామ్ అండ్ జెర్రీలో డైలాగ్స్ ఎందుకు చాలా తక్కువ ఉంటాయో తెలుసా? ఇది ఆల్మోస్ట్ సైలెంట్ కార్టూన్ లాగా డిజైన్ చేశారు. మ్యూజిక్, ఎక్స్ప్రెషన్స్తోనే స్టోరీ అర్థమయ్యేలాగా. అందుకే ఏ లాంగ్వేజ్ అయినా ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. అందుకే ఇది వరల్డ్లో అందరికీ కనెక్ట్ అయ్యింది. టామ్ అండ్ జెర్రీలో మనం చూస్తున్న యానిమేషన్ అది కంప్యూటర్లో ఈజీగా చేసింది కాదు. ఆ రోజుల్లో ప్రతి మూమెంట్ని ఒక్కో ఫ్రేమ్గా చేతితోనే గీసేవారు. అంటే టామ్ చేతి కదలిక, జెర్రీ దూకడం, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా ఒక్కో పొజిషన్కి ఒక్కో డ్రాయింగ్ వేయాలి. అలా వందలు కాదు, వేల డ్రాయింగ్స్ వేసేవారు. కేవలం కొన్ని సెకండ్ సీన్ కోసం చాలా రోజులు, కొన్నిసార్లు నెలల పాటు కూడా పనిచేసేవారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం, జెర్రీ చిన్నవాడే అయినా అతను ర్యాండమ్గా యాక్ట్ చేయడు. ముందు అబ్జర్వ్ చేస్తాడు, తర్వాత రియాక్ట్ అవుతాడు. ఆల్మోస్ట్ ఎవ్రీ టైం టామ్ మీద గెలుస్తాడు. కానీ గమనించారా, జెర్రీ ఎప్పుడూ రీజన్ లేకుండా అటాక్ చేయడు. ఎప్పుడు టామ్ మొదలు పెడితేనే అతను రియాక్ట్ అవుతాడు. అంటే జెర్రీ తెలివిగా గెలుస్తాడు, బలం వల్ల కాదు. అందుకే అతను ఆల్మోస్ట్ ప్రతిసారి స్మార్ట్గా బయటపడతాడు. టామ్ అండ్ జెర్రీ జస్ట్ ఫన్ కార్టూన్ కాదు, ప్రతి సీన్ వెనుక చాలా ఎఫర్ట్ ఉంది. మరీ ముఖ్యంగా టామ్ లేకుండా జెర్రీ లేదు, జెర్రీ లేకుండా టామ్ లేదు. టామ్ అండ్ జెర్రీలో ఎంత ఫైట్ జరిగినా చివరికి వాళ్ళు ఒకరినొకరు పూర్తిగా వదిలిపెట్టరు. అందుకే అది ఫైట్ స్టోరీ కాదు, అది కనెక్షన్ స్టోరీ. బహుశా వాళ్ళు శత్రువులు కాదేమో, అలా కనిపించే అత్యంత దగ్గర వాళ్ళు కావచ్చు.